హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా నాకైతే వీడియో ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఈరోజైతే ఇప్పుడు నేను ఆ ప్లేస్‌కి వెళ్ళొచ్చి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో చూసే ముందు వీడియో లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా మేమైతే హోల్డేస్ హోమ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే వాళ్ళని చూస్తే నా గుండె అయితే తరిగిపోయింది. చాలా బాధ అనిపించింది. వాళ్ళకి కనీసం 3 పూటలు తినేదానికి ఫుడ్ కూడా చాలా కరువైతుంది. ఇంకా వాళ్ళకి వండుకునేదానికి గ్యాస్ కూడా లేదంట. ఒక స్టవ్, ఒక బండ అయితే వాళ్ళైతే అడిగారు. ఇంకా మేమైతే వాళ్ళకి ఈరోజు ఫుడ్ తీసుకెళ్ళి ఈరోజు ఫుడ్ అయితే డొనేట్ చేసాము. రేపు ఫుడ్కి కూడా మనీ అయితే హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా మనీ వచ్చేసి 2500 అయితే ఇచ్చాము రేపు ఫుడ్ కోసం అని చెప్పేసి. అందులో మా తమ్ముడు ఒక 1000 రూపీస్, మా మరిది వాళ్ళు ఒక 1000, మేమైతే ఒక 500 వరకు, ఒక 25 వరకు అయితే అరేంజ్ చేసాము. వాళ్ళని చూస్తే అసలు మీకే వీడియోలో ఒకసారి మీరు కూడా చూడండి. నేను ఫుడ్ ఏమేమి తీసుకెళ్ళాలనేది వీడియో చూపిస్తాను. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది. తీసుకెళ్తున్నాను, చూపిస్తాను. కొంచెం పులిహార, బెండకాయ కర్రీ, బెండకాయ మసాలా కర్రీ చేశాను, సాంబార్, పాయసం, వైట్ రైస్, ఇంకా బనానా, పెరుగు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా పెరుగు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫుడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను. కొన్ని పనుల వల్ల అయితే వచ్చి వెంటనే వెళ్ళిపోయాము. ఈ ఇయర్ ఏమైనా సరే ట్రై చేద్దాం అని చెప్పేసి చేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ అంతా రెడీ చేస్తాము. ఇక్కడ నుంచి అయితే 1 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడికైతే వెళ్తాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసి అయితే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. కొంచెం ఎక్కువ బరువు ఉంది. మా మరిది వాళ్ళ బండి మీద అయితే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. మేమైతే ఇంకా మా బండి పైన అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫుడ్ అయితే బండి పైన తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫైనల్గా అయితే హోల్డేజ్ హోమ్కి అయితే వచ్చేసాము. ఇంకా మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే లోపలికి పట్టుకొని వెళ్తాము. ఇంకా వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. మేము వచ్చేసరికి ఆయన అయితే వెల్కమ్ చెప్తాను, రండి లోపలికి అని చెప్పేసి. ఈ ప్లేస్కి వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదో తెలియని హ్యాపీ మూమెంట్. సాంబార్ వేసుకో, వైట్ రైస్ వేసుకో, అటు సైడ్ కూర్చుంది ఇదేంటి టవల్ వచ్చింది? మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ స్కానర్ అయితే వీడియోలో పెడతాను. మీకు ఎంత తోచితే అంత అయితే ఆ స్కానర్కి అయితే మనీ వేయండి. ఎవరైనా వేస్తే ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి మనీ వేసామని చెప్పేసి. అలా అయితే మన వీడియో ద్వారాగా వాళ్ళకి హెల్ప్ అయినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరైనా మనీ వేస్తే తప్పకుండా కామెంట్ చేయండి వేసామని చెప్పేసి. సుజ అడ్డం లేదు, అలా ఉంటుంది. ఇంకా ఇవైతే వాళ్ళు పడుకునే గదులు. చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మన ఇంట్లో మన పిల్లలు మనం మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఇంకా వీళ్ళతో పాటు మా వాళ్ళు కూడా కొంచెం కొంచెం అయితే ఫుడ్ ఇక్కడ తింటున్నారు.
అన్న ఉన్నాడు అంటూ ఉన్నాడు, ఆ బండి ఉన్నది తీసుకొని వస్తాం. ఇక్కడ ఫంక్షన్ అయిన ఫుడ్ మిగిలినప్పుడు ఫోన్ చేస్తాం. డోనర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్. బాయ్. ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాళ్ళందరూ తినేశారు. ఇంకా మిగిలిన ఫుడ్ కూడా వాళ్ళకి నైట్కి అయితే సరిపోతుందని చెప్పేసి వాళ్ళ బౌల్లోకి అయితే వేసేసి వచ్చేస్తున్నాము. నాకైతే నా గుండె తరుక్కుపోతుంది. నా లైఫ్లో ఇట్లాంటి వీడియో ఒకటి ఉంటుంది, నేను తీస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.